మనం బలలో చేయబోయే ముందు మరి దేవుని వాక్యం నుంచి కొన్ని హెచ్చరికలను మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చదువుకుందామండి. దయచేసి అందరూ గమనించండి. 1 Corinthians chapter 11 verse 26. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రచురించుదు అనే మాటను మనము ఈరోజు ధ్యానం చేస్తాము. మరి ఈ లోకంలో చూసినట్లయితే రకరకాల ప్రజలు ప్రకటన చేస్తూ ఉంటారు. అయితే అపోస్తులైన పౌలు గురించి చూసినట్లయితే ఆయన ప్రభు నిరక ముందుకు సంఘాన్ని, సంఘ ప్రజలను హింసిస్తూ వారిని మరణాన్ని కూడా చంపే విధంగా ఆయన హింసిస్తూ జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఈ రోజు చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు? ఆయన ఈ పాత్రను తాగేపుల ఆయన వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు అంటా ఉన్నాడు. మనం ప్రభు ఎరుక ముందుకు మనం కూడా రకరకాలుగా ప్రచురణ చేస్తూ వచ్చాం. మనము వ్యక్తిగతంగా చూసినట్లయితే ప్రభు ఎరుక ముందుకు పాపంలో ఉండేవాళ్ళం. మనలో ద్వేషము, పగ, అల్లరి ఇవన్నీ ఉంటూ జీవిస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ మరి అపోస్తుల పౌలు జీవితాన్ని చూస్తే టోటల్ ట్రాన్స్ఫర్మేట్ గా చూస్తున్నాం. మనము రక్షింపడిన దినం నుంచి రక్షింపడక ముందుకు ఆ విధంగా మనం జీవించినాం, ఓకే. ఆ విధంగా మనం ప్రకటించినాం, ఓకే. కానీ రక్షింపడిన తర్వాత నా జీవితంలో ఇంకా మనము అలానే ప్రకటన చేస్తున్నామా? ఏం ప్రచురిస్తున్నామా? ఆయన మరణం గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆయన మరణంలో త్యాగం ఉంది, ప్రేమ ఉన్నది, క్షమాపణ ఉన్నది. మనలో రక్షింపడిన తర్వాత నా జీవితంలో అవి మనలో కనపడుతున్నాయా? కుటుంబంలో కనపడుతున్నాయా? సంఘంలో కనపడుతుందా? సమాజంలో కనపడుతుందా? మన పని చేసే చోట్ల మనలో ఏం కనపడుతుంది? ఏం ప్రచురం చేస్తున్నాము? రీసెంట్ గా వరల్డ్ సెలబ్రేటెడ్ ఫాదర్స్ డే. హూ ఇస్ అవర్ ఫాదర్? మన జాతిపిత అంటారు కదా. మన జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీకి తన స్నేహితుడు బైబిల్ ఇవ్వడం జరిగింది. తర్వాత తను హైర్ స్టడీస్ అయిపోయిన తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత ఒకరోజు ఇంకా దేవునికి తెలుసుకోవాలి, ఇంకా నేను ప్రభులు ఎదగాలి అనే విషయంను జ్ఞాపకం చేసుకొని కలకత్తాలో ఉన్న సంఘానికి వచ్చాడు. ఆయన వేషధారం చూస్తే ఎలా ఉంటుంది? కర్ర చేతిలో ఉంటుంది, ధోతి కట్టుకుంటాడు కదా, అలా వచ్చాడు. అయితే రాగానే అక్కడ ఉన్న బయట ఉన్న వారు ఏమన్నారు? నో 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 నో, అక్కడ ఆగు, ఇది నీ కొరకు కాదు, ఇది ఎవరి కొరకు అంటే సంపన్నుల కొరకు, హై కాస్ట్ పీపుల్ కొరకు, అధిక కులస్తులకు అని ఆయనను అక్కడ ఆపేశారు. ఏం ప్రచురం చేశారు అక్కడ? వెల్కమ్ చేయాల్సింది. వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ పరిస్థితిని. ఏమని? ఒకప్పుడు వాళ్ళు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నవారే. ఒకప్పుడు వాళ్ళు పాపంలో, శాపంలో జీవిస్తున్న వారే. యేసుక్రీస్తు ప్రభులు వారు నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం వల్ల ఆ సంఘంలోకి వచ్చి ఆరాధించగలుగుతా ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఈ రోజున మన సంఘంలో ఉన్న వారు ఏదైనా అలాంటి జీవితం కలిగి ఉంటే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. హౌ ఆర్ యు? బలలో యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు, నేను, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య ఎలా ఉంటున్నాం? మనం ప్రభు ప్రేమను కనపరిచే వరంగా ఉంటున్నామా? ప్రభువుని క్షమాపణ కనపరిచే వరంగా ఉంటున్నాం, ప్రచురం చేసే వరంగా ఉంటున్నామా? లేక పాత జీవితానికి వెళ్ళి నేను కూడా రక్షింపడిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి నేను కూడా అలాగే ప్రవర్తించాను. ఎంతమందికి ఎలా దేశించేవాడిను, ఎంతమందికి ఎలా పగబట్టుకునేవాడిను, ఎంతమందికి ఎలా అసూయ ఉండేదో అలానే ఉండేది. కానీ రాను రాను పోతా ఉంటే నేను అలా ఉండకూడదు. దేని వాక్యంలో చేస్తుంది, నేను ఏం ప్రచారం చేస్తున్నాను? ఒకవేళ ఆ రోజు వాళ్ళు కనుక కలకత్తాలో ఉన్న సంఘం మహాత్మా గాంధీని ఆ సంఘంలో నడిపించుంటే ఈ రోజున మనం ప్రతిరోజు నోట్లో చూస్తూ ఉంటాం కదండి. ప్రపంచమంతా, దేశమంతా ఈయన క్రీస్తును పోలి, క్రీస్తు ప్రేమను కనుగొని భారతదేశం స్వాతంత్రం తీసుకురావడానికి ప్రయాసపడ్డాడు అనే సాక్ష్యం కలిగి ఉండేది. ఈరోజు సంఘంలో మనము ఎలా ఉన్నాం? ఏం ప్రచురం చేస్తున్నాం?
మన పిల్లల దగ్గర ఏం ప్రచురం చేస్తూ ఉన్నాం? మన భార్య దగ్గర ఏం ప్రచురం చేస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం? లెట్ us examine what are you proclaiming. ఆర్ యు ప్రొక్లైమింగ్? ఇది ఇది ఇక్కడ వరకే కాదు, నీ జీవితం మట్టుకే కాదు, ఆయన మరణము, ఆయన ప్రభు ఏమంటున్నాడు? ప్రభు ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించెదరు. అంటే కొనసాగాలి, నీతో ఆగిపోకూడదు, నాతో ఆగిపోకూడదు అని ప్రభు సెలవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నువ్వు ఆ విధమైన మాదిరికైన జీవితం మన బిడ్డలు మనలో చూస్తున్నారా? మన సంఘస్థులు మనలో చూస్తున్నారా? సంఘంలో ఒక విధంగా, సంఘం బయటికి వెళ్ళిన విధంగా ఉంటున్నామా? ప్రియ సంఘమా, ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. నా యాటిట్యూడ్ ఎలా ఉంది? నా బిహేవియర్ ఎలా ఉంది? నా మాటలు ఎలా ఉన్నాయి? మన సువార్త ప్రకటించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ మరణం ప్రకటించడానికి మనం పిలిచాడు, మనం ఎన్నుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంకా పాత జీవితాన్ని కలిగి ఉంటే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ కమ్ బ్యాక్, లెట్ us examine ourselves. వాట్ గాడ్ హెస్, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఎందుకు మనం ఎన్నుకున్నాడు అనే విషయాలు మనం పరీక్ష చేసుకుని ప్రభువుల్లో జీవిద్దాం. లెట్ us read 23 నుంచి 29 వరకు చదువు. నేను మీకు అప్పగించిన దాన్ని ఫస్ట్ కొరింథీయులు చాప్టర్ 11:23 నుంచి చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు యేసు తను అప్పగింపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకనే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను తాగనో వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధ్యగను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోలేను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను తాగవలెను.